వెల్కమ్ టు GTPL. నేను శిరీష. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ తో భేటీ అయిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి. త్వరలో గులాబీ కండువా కప్పుకున్న జీవన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు. జీవన్ రెడ్డి పార్టీ మారడం అయిన వ్యక్తిగత విషయం అంటున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. 2029లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని జోస్యం. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో భారీ కుంభకోణం. 1,40,00,000 వేతనాల రూపంలో కాజేసిన పోలీస్ ఆఫీసర్. క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు. జగిత్యాల జిల్లాలో 3 చోట్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. రైతులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శ. $10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అంతర్గం రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీమాన్. అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ అధికారులు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. జగిత్యాలలో నిన్న కేటీఆర్ జీవన్ రెడ్డిని కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించిన నేపథ్యంలో కేసీఆర్ జీవన్ రెడ్డిని ఈ రోజు మధ్యాహ్నం లంచ్కి పిలిచారు. జీవన్ రెడ్డిని తీసుకుని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ దాత వసంత ఎర్రవెల్లికి బయలుదేరారు. మధ్యాహ్నం కేసీఆర్తో భేటీ అయ్యారు. పలు అంశాలపై ఇద్దరు చర్చించుకున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఇద్దరు మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి ఎప్పుడు చేరేది చర్చించారు. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నందున ఆ రోజున నిర్వహించే ప్లీనరీలో చేరేలా లేక అంతకంటే ముందే చేరేలా అనేక విషయాన్ని చర్చించిన ఇద్దరు నేతలు త్వరలోనే క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించారు. 27 కంటే ముందే చేరితే బాగుంటుందని జీవన్ రెడ్డి అనుచరులు భావిస్తుండగా కేసీఆర్ మాత్రం ఆవిర్భావ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించి అందులో జీవన్ రెడ్డిని చేర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు తెలిపారు. జీవన్ రెడ్డి కేసీఆర్ మంచి మిత్రులని, జీవన్ రెడ్డి టీఆర్ఎస్ లోకి రావడంతో టీఆర్ఎస్ బలం మరింత పెరుగుతుందని చెప్పారు. సిరిసిల్లాలో చెక్ ధరల దుకాణాలను కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో చౌక్ ధరల దుకాణంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిరిసిల్ల రాజీవ్ నగర్లో ఉన్న చౌక్ ధరల దుకాణంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి ఆన్లైన్లో లబ్ధిదారుల వివరాల నమోదు, సన్న బియ్యం పంపిణీని పరిశీలించారు. ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ చేయాలని ఇప్పటికే అన్ని చౌక్ ధరల దుకాణాలకు అందించింది. ఈ సందర్భంగా పలువురు రేషన్ కార్డు లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడారు. ఇప్పటిదాకా ఎందరూ లబ్ధిదారులు సన్న బియ్యం తీసుకువెళ్లారు, పంపిణీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని రేషన్ డీలర్లను జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. పరిశీలనలో సిరిసిల్ల డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా 3 చోట్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రైతులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రబీ సీజన్లో రైతులు పండించిన మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వం DCMSల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. ధర్మపురి వ్యవసాయ మార్కెట్తో పాటు కొరుట్ల, మెట్పల్లిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రైతులు అధికంగా మొక్కజొన్న సాగు చేశారని తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి, వెల్గటూరు, బుగ్గారాం, గొల్లపల్లి, పెగడపల్లి, ఎండపల్లి మండలాల్లో సీజన్లో 4,898 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారని మంత్రి తెలిపారు. రైతులు పెద్ద ఎత్తున పంట సాగు చేసిన నేపథ్యంలో రైతులకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వం మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. రైతులు పండించిన పంటను దళారులు క్వింటాలకు 1,600 మాత్రమే చెల్లించి కొనుగోలు చేస్తున్నారని మంత్రి వివరించారు. రైతులకు మద్దతు ధర అందించాలని ప్రజాప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు రైతులు సమస్యలు పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో క్వింటాళ్లకు 4 కిలోల కోత విధించారని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ప్రకటించడం తప్ప కొనుగోలు విషయంలో రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 2,400 రూపాయల
మొక్కలు కొనుగోలు చేస్తున్నామని మంత్రి వివరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలతో రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు 500 కోట్ల భారం పడుతుందని మంత్రి తెలిపారు. ప్రజల కోసం బాధ్యతగా పనిచేస్తున్న ప్రభుత్వం కనుక రైతుల కొరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కొరుట్ల నియోజకవర్గంలో 4 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాలుగా ఎలాంటి కోత లేకుండా రైతులు పండించిన పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో సుమారు 2225 ఎకరాల మొక్కజొన్నను పండించడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ అగ్రికల్చర్ శాఖ మాత్యులు ప్రత్యేకంగా మన జగిత్యాల జిల్లా కానీ ధర్మపురి నియోజకవర్గానికి కానీ మొక్కజొన్న రైతులకు మద్దతు ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి 2400 రూపాయలు క్వింటాల్కు ఇవ్వాలని చెప్పి ధర నిర్ణయించి ఈరోజు దానిలో భాగంగా మొన్ననే మేము ఇబ్రహీంపట్నంలో మొక్కజొన్న కోరుట్ల నియోజకవర్గంలో మొదలుపెట్టడం జరిగింది. తిరిగి కోరుట్ల నియోజకవర్గం సంబంధించిన కోరుట్ల, మెట్పల్లి, మల్లాపురం, ధర్మపురి, గొల్లపల్లి సుమారు 10 సెంటర్ల వరకు, అంటే 6 సెంటర్లు ఇప్పుడు మీరు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మారడం ఆయన వ్యక్తిగత విషయమని, ఆయన పోయినంత మాత్రాన పార్టీకి నష్టమేమి ఉండదని, రాబోయే 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లాలో పర్యటించిన మంత్రి కొరుట్లలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం నేపథ్యంలో పార్టీ మారవద్దని రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు స్వయంగా కలిసి కోరినట్లు తెలిపారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలోనే శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ వంటి అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించామని మంత్రి గుర్తు చేశారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి మర్చిపోయారని మంత్రి విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీ కేసీఆర్ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామన్నారు, కానీ ఏనాడు దళితులను కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 100% అమలు చేసి తీరుతామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అండతో 2029లో సైతం రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని మంత్రి అడ్లూరి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 2 కేంద్ర మంత్రులతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాష్ట్రంలో గోదాముల నిల్వ ఉన్న బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంతో చేయించాల్సిన పనులను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పార్టీ లోపల మరి వారి యొక్క వ్యక్తిగత నిర్ణయంతో పోయినప్పటికీ నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే 30 సంవత్సరాలకి వెళ్ళి పార్టీలో ఉన్నటువంటి నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వచ్చిండు ఇంటికి, మీరు పోవద్దు, మీ నిర్ణయాన్ని మీరు మార్చుకోవాలని. నేను కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, మేడిపల్లి సత్యం కానీ, ఆది శ్రీనివాస్ గారు కానీ, పీసీసీ అధ్యక్షులు వారు రిక్వెస్ట్ చేసినాం, మీరు ఉండాలి పార్టీలో. సరే, రాజకీయ పరంగా పరిణామాల లోపల కొంతమంది. ప్రముఖ సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ నూతన చిత్రం సంబరాలు ఎట్టగట్టు త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో కొండగట్టు అంజనను దర్శించుకున్నారు. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల మండల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన ఆలయంలో ప్రముఖ సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ తన నూతన చిత్రం సంబరాలు ఎట్టిగట్టు త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఈవో అంజనారెడ్డి, అర్చక బృందం వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో శాలువతో సత్కరించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి ధరమ్ తేజ్ రాకతో ఆలయ ప్రాంగణం భక్తులు, అభిమానులతో కిక్కిరిసింది. అభిమానులు ఆయనతో కలిసి ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అంతర్గం రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీమాన్ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ అధికారులు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ కి సిదంక శ్రీమాన్ 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. లంచంగా స్వీకరించిన 10,000 రూపాయలను సీజ్ చేసి శ్రీమాన్ను అరెస్ట్ చేశారు. భూభారతి చట్టం 2025 కింద ఫిర్యాదుదారుడు తల్లి భూమికి సంబంధించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అంతర్గం తహసీల్దార్కు నివేదిక సమర్పించడం కోసం 10,000 రూపాయలు డిమాండ్ చేశాడు. ఆర్ఐ శ్రీమాన్ అంత ఇచ్చుకోలేనని బాధితుడు ప్రాధేయపడ్డా ఆర్ఐ వినకపోవడంతో ఏసీబీని ఆశ్రయించారు.
తరలించాడు. కార్యాలయం వద్ద 10,000 రూపాయలు ఆర్ఐ స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకొని అరెస్ట్ చేశారు. కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని కోరారు. లేకుంటే ఏసీబీ తెలంగాణ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాట్సాప్ 9440446106 ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీ సమాచారానికి అందించాలని ఏసీబీ అధికారులు సూచించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో భారీ కుంభకోణం. 1,40,00,000 వేతనాల రూపంతో కాజేసిన పోలీస్ ఆఫీసర్ క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో భారీ కుంభకోణం బయటపడింది. పోలీసులే నేరానికి పాల్పడ్డారు. తోటి ఉద్యోగులు మృతి చెందినప్పటికీ వారి బ్రతికున్నట్లుగా చూపించి 4 ఏళ్ల పాటు వేతనాలు సొమ్ము 1,40,18,308 రూపాయలు కాజేశారు. మృతి చెందిన 3 కానిస్టేబుళ్ల పేర్లతో పోలీస్ పే సెక్షన్లో పనిచేసే ఉద్యోగి నేరానికి పాల్పడ్డారు. మృతి చెందిన 3 కానిస్టేబుళ్ల ఎంప్లాయీస్ ఐడీలను ఉపయోగించి IFMIS పోర్ట్లో ఇతరుల పేర్లను చేర్చి మోసానికి తెరలేపారు. ప్రైవేటు బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచి వ్యక్తిగత మొబైల్ నంబర్లను అనుసంధానం చేసుకొని 2022 నుండి 2026 వరకు అక్రమంగా ప్రభుత్వం నుంచి వేతనాలు సొమ్ము పొందాడు. 1,40,18,308 రూపాయలకు దుర్వినియోగం అయినట్లు టాస్క్ ఫోర్స్ విచారణలో తెలిపింది. సిపి గౌష్ ఆలం దేశాలతో పోలీసు ఉద్యోగిపై కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఒక్కరు చేసిన నేరం కాదని పోలీసులు భావిస్తూ ప్రస్తుతం కేసులో ఇరుక్కున్న అతని పేరు బయట పెట్టకుండా ఎవరెవరితో సంబంధాలున్నాయో ఆరా తీస్తున్నారు. ఇంకా విచారణ కొనసాగుతుందని కరీంనగర్ 1 టౌన్ సిఐ రామచంద్రరావు తెలిపారు. కుంభకోణంలో పలువురు పాత్ర ఉన్నట్లు భావిస్తున్న పోలీసులు 1-2 రోజుల్లో అరెస్ట్ చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెళ్లి అయిన తర్వాత 2022లో వీళ్ళకి పాప పుట్టింది. అది ఇద్దరు పాప పుట్టింది. స్టార్టింగ్లో అక్యూజ్కి ఆడపిల్ల గురించి డాటర్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ భూమేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నాడు. స్వామి వారికమని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో కోడె మొక్కలు చెల్లించారు. పూజల తర్వాత ఆలయ అధికారులు అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి ధరమ్ తేజ్ ఆలయానికి రాకతో భక్తులు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆయనతో కలిసి ఫోటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. దర్శనం అనంతరం సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ వేములవాడ భూమేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, తనకు ఆలయ అధికారులు పోలీసులు పాత్రికేయ మిత్రులు సహకరించారని వారికి కృతజ్ఞతలు తెలుపుతూ స్వామివారి ఆశీస్సులతో తనకు ఉండాలని స్వామి దర్శనం ఆనందంగా ఉందన్నారు. సిరిసిల్లలో ఆరోగ్య ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారోత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆయుష్ విభాగం ఇతర శాఖల సంయుక్త భాగస్వామ్యంతో యోగాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం యోగా గురువు యోగాసనాలు వేయించి ధ్యానం చేయించారు. ధ్యానం యోగాసనాలతో కలిసే లాభాలను వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా రోగ నిరోధక పరీక్షలు, వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన సదస్సులు చేపడుతున్నామని వెల్లడించారు. మన దేశంలో పతంజలి యోగాను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ రోజు అరగంట నుంచి గంట సమయం పాటు వ్యాయామం యోగా సాధన చేయాలని పిలుపునిచ్చారు. దీంతో శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని వివరించారు. కరీంనగర్ న్యూ కలెక్టరేట్ భవనం సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు ముస్తాబవుతుంది. 4 ఏళ్లుగా కొనసాగుతున్న కరీంనగర్ నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు చివరకు దశకు చేరాయి. ఫినిషింగ్ టచ్లో ఉన్న కలెక్టరేట్ను వచ్చే నెలలో ప్రారంభించేందుకు ముస్తాబు చేస్తున్నారు. 51 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కార్యాలయాల సముదాయాల కలెక్టరేట్ను అన్ని హాంగులతో అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దారు. 2021 డిసెంబర్లో కలెక్టరేట్ను పునరుద్ధరాయి పడగా నిధుల లేమితో ఇంతకాలం కలెక్టరేట్ పనులు 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి ఎన్నచెందగా సాగాయి. ఇటీవల ప్రభుత్వం సీరియస్గా కలెక్టరేట్ పనులపై దృష్టి సాధించడంతో పనుల్లో వేగం పెరిగి ప్రారంభానికి సిద్ధమైంది. కరీంనగర్తో పునాది రాయి పడ్డ జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి కలెక్టరేట్ను 2 ఏళ్ల క్రితమే ప్రారంభమయ్యాయి.
ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా త్వరలో జిల్లాలో పర్యటించే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ కలెక్టరేట్ ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. వచ్చే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి నూతన కలెక్టరేట్లో పాలన సాగించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొండూరు ఎమ్మెల్యే కె సత్యనారాయణ చేతుల మీదుగా అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ కాని మండలం LND కాలనీలో వికలాంగులకు రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వాహనాలు క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఎమ్మెల్యే అందజేశారు. 197 మంది అంగన్వాడీ టీచర్లు సూపర్వైజర్లకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేయడంతో పాటు పోషణ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఫ్రీ స్కూల్ చిన్నారుల గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, తప్పకుండా వారు కూడా తమ కాళ్ళ మీద ఆధారం లేకుండా వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించాలని ఉద్దేశంతోనే 20 ట్రై సైకిల్స్ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఇది చాలా గొప్ప విషయమని, చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేయడం ద్వారా దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి మండలంలో ఉన్నటువంటి వాళ్ళకి దివ్యాంగులకు అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మన ప్రగతి మన ప్రణాళిక కార్యక్రమంలో ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వంలో వారికి అండగా దండగా ఉంటుంది. తప్పకుండా వారు కూడా తమ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవాలని, ఎవరి ఆధారం లేకుండా వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో ఈరోజు వాళ్ళకు ట్రై సైకిల్స్ని పంపిణీ చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే సంవత్సరాలుగా ఇంతకుముందు లేకుండే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రవేశపెట్టి వాళ్ళందరి సౌకర్యార్థం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు డాక్టర్ అశ్విని గారు, అదేవిధంగా DWO సర్వస్ కాళేశ్వరాన్ని వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. 2.5 ఏళ్లు దారుణంగా వ్యవహరించి పంటలు ఎండబెట్టారని ఆరోపించారు. హైదరాబాద్లో కవిత మీడియాతో మాట్లాడారు. కమిషనర్ కోసమే ఇప్పుడు కాళేశ్వరానికి మరమ్మతులు అంటున్నారని మండిపడ్డారు. మున్సిపల్ అర్బన్ ఫారెస్ట్లో తీవ్రమైన అవినీతి జరుగుతోందన్నారు. రియల్ ఎస్టేట్ కోసం ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్కు నష్టం చేయవద్దని కోరారు. పోయిన భీమ్గల్కు చెందిన రమేష్ ఎట్టకేలకు స్వదేశానికి చేరుకుంటున్నాడు. భీమ్గల్కు చెందిన రమేష్ గల్ఫ్ ఏజెంట్ అరుణ్ చేతిలో మోసపోయి 5 నెలలుగా నరకం అనుభవిస్తున్నాడు. ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టిన ఆయన, అతని మిత్రులు 5 నెలలుగా ఉపాధి లేక, తిండి లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదేమని గల్ఫ్ ఏజెంట్లను ప్రశ్నిస్తే మళ్ళీ 2 లక్షలు కావాలని అడగడంతో వారు చేసేదేం లేక K6 GTPLను సంప్రదించారు. ఈ మేరకు MP అరవింద్ CP సాయి చైతన్య దృష్టికి తీసుకెళ్లగా వారు చర్చలు చేపట్టడంతో ఎట్టకేలకు రమేష్ మిత్రులు స్వదేశానికి చేరుకుంటున్నారు. దిగివచ్చిన ఏజెంట్లు తమకు ఫ్లైట్ టికెట్లు ఏర్పాటు చేసి స్వదేశానికి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని సహకరించిన MP అరవింద్, CP సాయి చైతన్యతో పాటు K6 ఛానల్కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. అన్న, ఈరోజు నేను హైదరాబాద్ రీచ్ అవుతున్నా. ఈరోజు నేను నైట్ అవుతుందన్న. అయితే ఈరోజు నన్ను ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చారు. చాలా బాగా తీసుకొచ్చారు. అయితే స్పెషల్ థ్యాంక్స్ టు ధర్మపురి అరవింద్ అన్నకు. చాలా థ్యాంక్స్ అన్న, బిగ్ థ్యాంక్స్ అన్న. ఇక్కడ నుంచి మమ్మల్ని మా వీడియో చూడగానే వెంటనే స్పందించినటువంటి బిగ్ థ్యాంక్స్ అన్న ధర్మపురి అరవింద్ అన్నకు, అలాగే CP గారికి, అలాగే K6 యాజమాన్యానికి ధన్యవాదాలు. తెలంగాణలో ఈ నెల 12న ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేస్తున్నామని ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఈ నెల 12న రిలీజ్ కానున్నాయి. ఈ విషయాన్ని ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరిగాయి. 9.97 లక్షల మంది విద్యార్థులు ఈసారి ఎగ్జామ్స్ రాశారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ క్యాలెండర్ సంవత్సరం 2025 నుంచి 2.1% DAను పెంచుతున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆర్టీసీలో ఇంతకు ముందు 50.7% DA ఉండగా ఇప్పుడు అది 52.8%కి పెరిగింది. పెరిగిన DA జనవరి 1, 2025 నుంచి అమల్లోకి రానుంది. పెరిగిన DA ద్వారా ఆర్టీసీపై ప్రతి నెల 2.82 కోట్ల అదనపు భారం పడనుంది. DA పెంపు సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ MD నాగిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కేసీఆర్ తో భేటీ అయిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి, త్వరలో గులాబీ కండువా కప్పుకున్న జీవన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు. జీవన్ రెడ్డి పార్టీ మారడం అయిన వ్యక్తిగత విషయం అంటున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. 2029లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని జోస్యం. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో భారీ కుంభకోణం, 1,40,00,000 వేతనాల రూపంలో కాజేసిన పోలీస్ ఆఫీసర్. క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు. జగిత్యాల జిల్లాలో 3 చోట్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. రైతులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శ. $10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అంతర్గం రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీమాన్. అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.